హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్య టు గైడ్. ఈరోజు ఈ వీడియోలో ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి అండ్ అలాగే రేషన్ కార్డ్ గురించి ప్రజాపాలనలో అప్లికేషన్ చేసుకున్న వాళ్ళ గురించి పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి తెలంగాణ రీసెంట్ ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజాపాలన స్కీమ్ అయితే ఇంప్లిమెంట్ చేశారు. దీంట్లో ఏంటంటే డిఫరెంట్గా ప్రతి ఒక్క దగ్గర నుంచి అప్లికేషన్ ఫామ్ తీసుకొని వాళ్ళకి మహిళలకు సంబంధించిన కొన్ని పథకాలు అండ్ అలాగే గ్యాస్ కనెక్షన్ గురించి, రేషన్ కార్డ్ గురించి వీళ్ళు సర్వే చేయడం అయితే జరిగింది. అయితే మీరు ప్రజాపాలన స్కీమ్కి అప్లికేషన్ చేసుకున్న వాళ్ళకైతే మోస్ట్లీ ఇది వస్తుంది, నేను కామన్గా అబ్జర్వ్ చేసింది. సో మనం డీటెయిల్గా అయితే వీడియోలోకి చూద్దాం. గూగుల్లోకి వెళ్ళి ఇందిరమ్మ ఇల్లు అని టైప్ చేయండి. టైప్ చేసిన వెంటనే మీకు ఇట్లా ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. నేను కావాలంటే లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, కింద లింక్ అని కమెంట్ చేయండి. సో ఇప్పుడు మోర్ అనే దానిపైన క్లిక్ చేయండి. మోర్ అనే దానిపైన క్లిక్ చేస్తే అప్లికేషన్ సెర్చ్ అని ఉంది కదా, ఈ అప్లికేషన్ సెర్చ్ దగ్గర సెర్చ్ బై మీ యొక్క మొబైల్ నెంబరు, ఆధార్ నెంబరు, అప్లికేషన్ ఐడి ఆర్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్, ఎఫ్ఎస్సి అంటే ఫుడ్ సెక్యూరిటీ, మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేశాక గో అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు మీ యొక్క అప్లికేషన్ నెంబర్, మీ యొక్క డిస్ట్రిక్ట్ ఏంటి, విలేజ్, మీ ఆధార్ కార్డ్ లాస్ట్ 4 డిజిట్స్ అండ్ అలాగే మీ సర్వేయర్ నేమ్ ఏంటి, వాళ్ళ అప్లికేషన్ చేసింది ఎవరు అండ్ అలాగే మండల్ ఏంటి, ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉంటే ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నెంబరు. కొంతమందికి ఉన్నా కూడా ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నెంబర్ డిస్ప్లే అవ్వలేదు, బికాజ్ మేబీ వాళ్ళు ఏదైనా మిస్టేక్ ఎంటర్ చేసి ఉంటారు. అండ్ సర్వే చేసిన నెంబర్ కూడా లాస్ట్ కొన్ని డిజిట్స్ కనిపిస్తాయి. మీ మొబైల్ నెంబర్ కూడా డిస్ప్లే అవ్వడం అయితే ఉంటుంది. సో ఇదన్నమాట. అండ్ ఒకవేళ ఇది రాని వాళ్ళు ఏం చేయాలనేది కూడా నేను చెప్తాను, చూడండి. గ్రీవెన్స్ ఎంట్రీలో ఇట్లా అడుగుతుంది, అప్లైడ్ ఇన్ ప్రజాపాలన ఎస్ అయితే ఎస్ అని, అండ్ అలాగే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబరు, మీ డిస్టిక్ ఏదైతే ఆ డిస్టిక్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీ మండల్ ఏంటి, మీ గ్రామ పంచాయతీ, అప్లికేషన్ నేమ్ అండ్ అలాగే సో జెండర్ గురించి అవన్నీ కూడా అడగడం జరుగుతుంది. సో మీకు ఫామ్ ఓపెన్ చేసిన వెంటనే కంప్లీట్గా డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి. సో ఇంకేదైనా డౌట్స్ కనుక ఉంటే కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.